నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓర్జా, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం ఒక చర్మ వ్యాధి గురించి తెలుసుకుందాం అండి. చర్మ వ్యాధి అంటే మనం గజ్జి, తామర అటువంటి వ్యాధి కాదు. ఇది ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. దాన్ని సోరియాసిస్ అంటామండి. ఈ సోరియాసిస్ అన్నది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలో ఉండే రక్త కణాల వల్లనే ఇది వస్తుందన్నమాట. అంటే మన బాడీలో ఉన్న ప్రాబ్లం, బయట నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు. అందువల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవ్వడం వల్ల ఈ చర్మ వ్యాధి అనేది మనం కంట్రోల్ చేయొచ్చు తప్ప పర్మనెంట్గా ఈ చర్మ వ్యాధి అనేది తగ్గే అవకాశం ఉండదు. ఇది మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ చర్మ వ్యాధి కాస్త సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఎముకలకి ఎఫెక్ట్ చేయొచ్చు, కంటి చూపుని ఎఫెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన హెయిర్, మన బాడీలో ప్రతి పార్ట్ని కూడా ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఈ చర్మ వ్యాధిలో మనకి ఏమవుతుంది అంటే స్కేల్స్ లాగా, అంటే చేప పొట్టులాగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే సెల్స్ అనేవి ఓవర్ గ్రోత్, అంటే మన స్కిన్లో డెడ్ స్కిన్ అనేది చచ్చిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్త స్కిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఆ స్కిన్ అనేది ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల ఒక పొట్టులాగా, అంటే ఏనుగు చర్మంలాగా మనకి ఆ సోరియాసిస్ అనేది కనబడుతుంది. ఇది విపరీతమైన దురదగా కానీ మంటలా కానీ ఇది వస్తుంది. ఇదేంటంటే చాలా మట్టుకు పౌడర్ లాగా రాలిపోతూ ఉంటుందన్నమాట, అంటే పొట్టు లెక్క. మళ్ళీ అదేమవుతుంది, మళ్ళీ బ్లడ్ వచ్చేసరికి మళ్ళీ తగ్గినట్టు అనిపించి మళ్ళీ పొట్టులా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం వంశపారంపరంగా హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుందండి ఈ చర్మ వ్యాధి ఏదైతే ఉందో. ఇంకోటి కొన్ని సందర్భాల్లో ఏంటంటే డాండ్రఫ్, తలలో డాండ్రఫ్లా రావడం కానీ, లేదా ఇది ఎక్కువ ఎల్బోస్, అంటే ఈ ఎల్బోస్, చేతులు, మోకాళ్ళు ఏదైతే రఫ్ ఏరియా ఉంటుందో ఆ రఫ్ ఏరియాలో వస్తుందన్నమాట. దీన్ని తగ్గియచ్చు తప్ప కంప్లీట్ క్యూర్ అనేది లేదు. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి రక్తంలో ఎంతో కొంత ఈ సోరియాసిస్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. ఈ చర్మ వ్యాధి ఏదైతే ఉందో దీనికి ట్రిగ్గర్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్నిటి వల్ల ఇది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా చల్లని ప్రదేశాలు, చలికాలంలో ఈ చర్మ వ్యాధి ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇంకోటి స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, లేదా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళలో ఈ చర్మ వ్యాధి అన్నది బాగా, అంటే ఇంకా ఎక్కువగా తగ్గకుండా ఎక్కువ రోజులు ఉండే అవకాశం అయితే ఉంటుందండి. దీని లక్షణాలు మీకు చెప్పే కదండి, బాగా దురద, మంట, పొట్టులా రావడం, తగ్గుతుండడం, మళ్ళీ ఎక్కువ అవడం. ఇంకోటి జాయింట్ పెయిన్స్ రావడం, ఇంకా స్కిన్ అంతా ర్యాషెస్, తామరలాగా అనిపించడం, ఇలాంటివన్నీ కనబడతాయి. దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే ఎక్కువ పోషక ఆహారం, అంటే గ్రీన్ వెజిటబుల్స్, చేపలు, ఇంకా స్ట్రాబెర్రీస్ కానీ, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ ఆరెంజెస్, మొజంబీ, వాటర్ మెలన్, పైనాపిల్ ఇలాంటివన్నీ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్, ఇంకా పెరుగు, మజ్జిగ కూడా బాగా తీసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ.